ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో కూడా మనం దేవుని స్తుతించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మన హృదయాల్లో మన అంతరాత్మలో దేవుని సన్నిధిని నింపుకున్నట్లుగా థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కూడా దేవుడిని ఆరాధించుదాం, దేవుడిని ఘనపరచుదాం. ఇష్టంగాను హృదయపూర్వకంగాను మనుషుల కోసం కాదు ప్లానింగ్ చేస్తుంది, దేవుని కోసం మన కోసం చేసుకుంటున్నాం. ఈ ఆరాధన, ఈ సమయము, పాటలు, స్తుతులు, స్తోత్రాలు అనేవి నీ కోసము, నీ కుటుంబం కోసము, నీ దేవుని కోసం. ప్రైజ్ ది లార్డ్. దేవుల్లో నువ్వు నేను మనందరం కలిసి ప్రభువులు ఆనందించడానికి, దేవునికి పాటలు పాడటం ద్వారా దేవుళ్ళు ఆనందిస్తారు. వాక్యం చదివి వినటం ద్వారా దేవుని యొక్క సన్నిధిలోనికి గొప్ప దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలోకి నడిపించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినం కూడా అట్టి కృప దేవుడు మనకు. Let us all worship the Almighty God. Praise the Lord. I invite everyone from every country, from every state, from every city and town, from home, from every home. Praise the Lord. My brothers and sisters all over the world, welcome you in Jesus' name. యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామంలో ప్రతి రాష్ట్రం నుండి, ప్రతి దేశం నుండి, ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క సిటీ, ప్రతి ఒక్క గృహము నుండి సహోదరి సహోదరులను ప్రేమపూర్వకంగా ఈ యొక్క లైవ్ స్ట్రీమ్కి ఆహ్వానిస్తూ ఇదేను కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించడానికి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మీకు అందరూ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. Shall we pray and start this wonderful time? ప్రార్థనతో ఈ యొక్క సమయాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన మా దేవా స్తోత్రాలు. ఈ రాత్రి కూడా స్తుతించడానికి, నేను ఆరాధించడానికి మా మనస్సులు, మా హృదయాలు ప్రేరేపిస్తున్నందుకు వందనాలు దేవా. నీ ప్రేరేపణ గొప్పది నాయన. నీ ప్రేరేపణలో సనుగుడు ఉండదు, గొనుగుడు ఉండదు నాయన. నీ ప్రేరేపణలో ప్రభా తండ్రి నాయన మేము దేనిని ఆశించము తండ్రి. నీ ప్రేరేపణలో ప్రభా మేము లోక సంబంధంగా ఆలోచన చేయము నాయన. నీ ప్రేరేపణలో ప్రభా తండ్రి నాయన మేము భారంగాను బరువుగాను ఫీల్ కాము తండ్రి. ఎప్పుడైతే నీవు మమ్మల్ని దర్శిస్తావో, ప్రేరేపిస్తావో మాకు సులువుగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, స్వేచ్ఛగా ఉంటుంది ప్రభా నాయన. తండ్రి నాయన మేము చేసే ప్రతి పనిలో కూడా నాయన దాన్ని స్వచ్ఛందంగాను, దానిని పర్ఫెక్ట్గాను, పరిపూర్ణంగా చేయడానికి ప్రయత్నిస్తావు తండ్రి నాయన. ఈ రాత్రి కాలంలో కూడా యేసయ్యా ప్రతి బిడ్డను ప్రేరేపించండి నీ సన్నిధికి రావడానికి, నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి. ఈ సమయం దీవెనకరంగా చేయండి. ఈ సన్నిధిలో మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాం నాయన. దుష్టుడు నోరు తెరుస్తూ ఉన్నాడు, దుష్టుడు ప్రభా మాట్లాడుతూ ఉన్నాడు, దుష్టుడు గర్జిస్తూ ఉన్నాడు, దుష్టుడు నానా రకాలుగా పని చేయాలని, క్రియలు చేయాలని తలస్తూ ఉన్నాడు తండ్రి. మాకు విరోధంగా, మా జీవితాలకి, మా కుటుంబాలకు విరోధంగా, వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలకు విరోధంగా పని చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. యేసయ్యా నీవు వాడికంటే గొప్పవాడు నాయన. వాడు కార్యాల కంటే, వాడి ఆలోచన కంటే, వాడి ఉద్దేశాల కంటే గొప్పవాడు తండ్రి. వాడి నోటిని మూసే దేవుడు నువ్వు ఒక్కడివే తండ్రి. వాడి గర్జనలన్నిటినీ కూడా ప్రభా నాయన భయభీతులుగా చేసే దేవుడు నీవే తండ్రి. యేసయ్య నామముల ప్రణాళికలు, ఆలోచన, తలంపులన్నిటిని పతనం చేస్తావు నాయన. ఎందుకంటే నీవు ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు మా కోసం, ఉద్దేశం కలిగి ఉన్నావు, తలంపు కలిగి ఉన్నావు, ఆలోచన కలిగి ఉన్నావు నాయన. నీ ఆలోచనలు గొప్పవి నాయన, నీ తలంపులు ఉన్నతమైనటువంటివి, నీ ప్రణాళికలు శాశ్వతమైనటువంటివి ప్రభా. నీ సన్నిధి కొరకు వందనాలు. ఈ రాత్రి కూడా మా ప్రియులను బట్టి వందనాలు, మా దేశాన్ని బట్టి వందనాలు, మా రాష్ట్రాలు, మా పల్లెలు 650 పల్లెలు, 700 ప్రభా 30 జిల్లాల కొరకు వందనాలు తండ్రి. 29 రాష్ట్రాలు, 7 కేంద్ర ప్రాంత రాష్ట్రాలు, 130 కోట్ల నుండి 140 కోట్ల జనాన్ని బట్టి నా ప్రభా, ప్రజలను బట్టి, జనానికాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అధికారులు ప్రభా, ప్రధాన నాయన మంత్రి గారిని బట్టి ప్రభా, మంత్రులను బట్టి, రాష్ట్ర మంత్రులను బట్టి నీకు వందనాలు నాయన. ముఖ్యమంత్రులను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రతి దేశమును బట్టి వందనాలు. ప్రతి దేశంలో ఉన్నటువంటి నాయన నాయకులు, సైనికులు ప్రభా నీకు స్తోత్రాలు. ప్రజానికాన్ని బట్టి వందనాలు దేవా. ఈ కరోనా వ్యాధి వైరస్ ఎంతగా గొప్పగా వేగంగా విస్తరిస్తూ ఉన్నప్పటికీ నీ కృప మరి దానికంటే ఎక్కువగా విస్తరిస్తా ఉంది ప్రభా. అధికమైన వేగముతో విస్తరిస్తా ఉంది నాయన.
భూమంతా నింపుతా ఉంది నాయన. నీ ప్రజలు ఎక్కడున్నారు? మీరు సేవించేవారు, ఆరాధించేవారు, స్తుతించేవారు, పాటలు పాడేవారు, ఇష్టంగాను సణుక్కొనకుండా, పాస్టర్ గారి కొరకు కాకుండా, భర్త కొరకు కాకుండా, భార్య కొరకు కాకుండా, పిల్లల కొరకు కాకుండా ప్రభు తమ హృదయ ఆనందం కోసం, తమ దేవుని కొరకు, తమ హృదయాంతరంగాల్లో నివసించేటువంటి దేవాతి దేవుని కొరకు అంతరంగంలో నుండి కంఠస్వరమిస్తే నాలుగుతో, కదవులతో, ప్రభా స్వరాలతో నేను స్తుతించేవారు, వాయిద్యాలతో నేను స్తుతించేవారు, 10 తంతుల ప్రభా సితారతోను నాయన అధికమైనటువంటి ఉన్నతమైనటువంటి గంభీర గానములతో నాయన నిన్ను గురించి పాడి కీర్తించేవారు ధన్యులు నాయన. స్తుతులు స్తోత్రాలు ఈ రాత్రి ధన్యులుగా చేయమని ప్రార్థిస్తూ ప్రపంచ దేశానంతటిని ఆశీర్వదించి బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తున్నా. మా దేశానంతటిని నీ గాయపడిన స్థలకు అప్పగిస్తున్నాం. We submit our countries, we submit our brothers and sisters, we submit our cities unto your loving kindness, Lord God. Hallelujah. Your hands, Jesus. Bless us, Lord. Heal our broken hearts. Touch us and strengthen us, God. Hallelujah. Feel the strength and power and healing power in the name of Jesus. Touch every mortal bodies and emotions and images, thoughts, everything be touched and be healed and be strengthened. In the name of Jesus, mighty, powerful, peaceful, awesome name of Jesus we pray. In Jesus name, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పాటలు పాడి ప్రభుని ఆరాధించుదాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నా యేసయ్య నిన్ను విడిచి నేను ఉండలేను అన్న పాట పాడి సమయంలో కనపరచుదాం. దేవాది దేవుని మయంపరచుదాం. హల్లెలూయా. నా యేసయ్య నిన్ను విడిచి నేను ఉండలేను, నా యేసయ్య నిన్ను విడిచి నేను బ్రతకలేను, నా యేసయ్య నిన్ను విడిచి నేనుండలేను, నా యేసయ్య నిన్ను విడిచి నేను బ్రతకలేను, నిన్ను విడిచి నేనుండలేను, ఒక్క క్షణము కూడా నేను బ్రతకలేను, నిన్ను విడిచి నేనుండలేను, ఒక్క క్షణము కూడా నేను బ్రతకలేను, నీవు లేకపోతే క్షణమైన కూడా, నీవు లేకపోతే క్షణమైన కూడా బ్రతకలేను స్నేహితుడా, బ్రతకలేను స్నేహితుడా, నా యేసయ్య నిన్ను విడిచి నేనుండలేను, నా యేసయ్య నిన్ను విడిచి నేను బ్రతకలేను, అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, ఎవరు లేకపోయినా నీ బ్రతకగలను, అమ్మ లేకపోయినా, ఎవరు లేకపోయినా నీ బ్రతకగలను, నీవు లేకపోతే క్షణమైన కూడా, నీవు లేకపోతే క్షణమైన కూడా బ్రతకలేను స్నేహితుడా, బ్రతకలేను స్నేహితుడా, నా యేసయ్య నిన్ను విడిచి నేనుండలేను, నా యేసయ్య నిన్ను విడిచి నేను బ్రతకలేను, ఆస్తి లేకపోయినా, అందము లేకపోయినా, ఏది లేకపోయినా నీ బ్రతకగలను,
the song called Bless the Lord of my soul. Sing like never before. Oh, my soul, keep your holy name. The sun comes up, it's a new day dawning. It's time to sing your song again. Whatever may pass and whatever lies before me, let me be singing. Bless the Lord, oh my soul, oh my soul, worship His holy name. Sing like never before. Oh, my soul, I worship your holy name. You're rich and love, and you're slow to anger. Your name is great, and your heart is kind. For in your goodness, I will keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul, oh my soul. I worship His holy name. Sing like never before. Oh, my soul, I worship. The sun comes up, it's a new day dawning. It's time to sing your song again. Whatever may pass, whatever lies before me, let me be singing in the evening. Bless the Lord, oh my soul, oh
Thank you.
నీకు స్తోత్రాలు. మహోన్నతుడమైనటువంటి దేవుడా నీకు వందనాలు. దేవా మమ్మల్ని విడవని దేవుడు నాయన, మరిచిపోని దేవుడు తండ్రి. తల్లి కంటేను, తండ్రి కంటేను, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, స్నేహితులు, సన్నిహితులు, రక్త సంబంధులు, ఈ భూమి మీద ఉన్నటువంటి నాయన అధికారులు, ప్రభు అనధికారులు, సర్వలోకము కంటే కూడా నువ్వు గొప్పవాడుగా మాతో ఉన్నావు తండ్రి. మనుషులందరికంటే గొప్పవాడుగా మాతో ఉన్నావు దేవా తండ్రి. నీవు మమ్మల్ని ప్రేమించి రక్తాన్ని కార్చిన దేవుడు దేవా. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. ఈ రాత్రి లెట్ పీపుల్ నో దట్ యువర్ లవ్. లెట్ యువర్ పీపుల్ వర్షిప్ యు గాడ్. లెట్ యువర్ పీపుల్ ప్రైజ్ యువర్ నేమ్. Let your people be filled with the holy anointing and the love of God. Let your people be comforted. Let your people be strengthened, God. Let your people, God, become strong and powerful pillar in your temple and in your house, God. Hallelujah. ఈ రాత్రి కాలంలో మమ్మల్ని ప్రభా ఈ సన్నిధికి అప్పగించుకుంటున్నాం. ఈ సన్నిధి మాతో ఉండడం కాక నీ బలముతో, నీ శక్తితో, నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి దేవా. నీ కనికరముతో మమ్మల్ని నింపండి. నీ రక్తముతో ప్రభువా మా తల మొదలుకు నరికాల వరకు కడిగి వేయండి తండ్రి. మమ్మల్ని we need the blood of Jesus. Hallelujah. Purification of Jesus. నీకు వందనాలు. ఈ రాత్రి నీకు స్తోత్రాచరిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కూడా మన ప్రభువుని స్తుతించడానికి వచ్చాం. మనం ఆయన ఆరాధించడానికి వచ్చాం. ఆయన ఆరాధించి స్తుతించే భాగ్యం ప్రభువు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రాత్రి కూడా పిల్లారా ప్రభువుని ఆరాధించుదాం. దేవుణ్ణి ఆరాధించుదాం. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. మన హృదయాల్లో మన హృదయాల్లో దేవుడు ఆరాధనకు పాత్రుడుగా కొనియాడబడి కీర్తించబడాలి. కొట్టి పెదవులతో, నాలుగుతోనే కాదు. వారి పెదవులతో, వారి నాలుగుతో నన్ను ఆరాధిస్తారు కానీ, స్తుతిస్తారు కానీ వారి యొక్క హృదయం నాకు దూరంగా ఉందని దేవుడు అడుగుతున్నాడు. ఈ రాత్రి కాలంలో ఇంకా ప్రభు ఫిల్ మీ లార్డ్ విత్ మోర్ పవర్, మోర్ అనాయింటింగ్ అని మనం అడిగితే తప్పక ఆయన ఇస్తాడు. అడుగు ప్రతి వానికి ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో కూడా అందరికి వందనాలు తెలియజేస్తూ మరి అందరి లైవ్ ప్రోగ్రామ్కి ఆహ్వానిస్తున్నాను మరొకసారి. అందరు బాగున్నారా? ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ గుడ్ ఫ్రమ్ ఎవ్రీ కంట్రీ, ఫ్రమ్ ఎవ్రీ హౌస్, ఫ్రమ్ ఎవ్రీ స్టేట్. మై ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ డూయింగ్ గుడ్. వీఆర్ ప్రేయింగ్ ఎవ్రీ డే ఫర్ యూ, ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ ఎవ్రీ వన్. మీన్స్ for the world we are praying. Praise the Lord. For every country, praise the name of Jesus. మరి ప్రతి ఒక్కరూ నాకు తెలిసిన వారందరినీ నేను గుర్తు చేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన కోరిన వారందరి కొరకు ఏదో ఒక సమయంలో మేము ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. కానీ మనుషులపైన ఆధారపడొద్దని మాత్రం గట్టిగా నేను చెబుతూ ఉన్నాను. మనం ఒకరికొరకు ఒక ప్రార్థన చేసుకోవాలి. అయితే దేవుని సన్నిధిలోకి వెళ్ళి వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. మన అవసరాలు, మన అక్రతలు మనం తెలియచేయాలి. అందుకే మన ప్రధాన యాజకుడు ఉన్నాడు. ప్రధాన యాజకునితో చెప్పుకోవాలి అన్నీ కూడా. మనం యాజకత్వాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలంలో కూడా మనము ఇంకా అనేకమైనటువంటి విషయాలు, వాక్యాన్ని మీకు నేను చెబుతూ, వాక్యాన్ని రెఫరెన్స్ చూపిస్తూ మరి అనేకమైనటువంటి విషయాల్ని మీతో మాట్లాడటానికి దేవుడు నాకు కృపను చూపుతూ ఉన్నాడు. సో వితౌట్ ఎ రిఫరెన్స్, వాక్యం లేకుండా మనం ఏది కూడా అర్థం చేసుకోలేము,
నమ్మలేము. మనకు నమ్మకం కలగాలంటే వాక్యం కావాలి. కొంతమంది చెబుతారు అలాగా, చెప్పేస్తారు వాక్యం తీయకుండా. అంటే క్రైస్తవులే కాదు, ఇతరులు కూడా వాళ్ళ ప్రూఫ్ లేకుండా. అందుకే మంది ఇంటర్ వాళ్ళ హృదయాల్లోనికి దూసుకొని వెళ్ళం. చెవులో బయట వెళ్ళిపోతుంది కొంతమందికి. ఇంకా హృదయంలోకి ఎక్కడికి వెళ్తాయి? కొంతమందికి ఈ చెవులో నుండి ఈ చెవులోకి వెళ్ళిపోతుంది. కొంతమంది కంటే ఈ చెవులో నుండి నోట్లోకి వచ్చేస్తాయి. ఈ చెవులతో వింటారు, నోటితో మాట్లాడతారు అంతే. కొంతమంది ఉంటారు చూసారు, ఈ చెవులతో వింటారు, both ears, they hear, they speak, and also they hide, they keep inside and they speak. They will do both. They will do everything whatever God wanting from us. Praise the Lord. 3 నేలల గురించి చెప్పాడు యేసు ప్రభువు. ఒక నేలట దారి ప్రక్కన పడిపోయిన విత్తనాలు, దారి నేల. ఇంకో నేల రాతి నేల. ఇంకో నేల ముళ్ళ పొదలు కలిగిన నేల. 3 నేలలు. సరే, దారి ప్రక్కన రాతి నేల, ముళ్ళ పొదలు, మంచి నేల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దారి పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది. ఓకేనా? అంతేకాదు, మరి దారి ప్రక్కన విత్తనాలు పండి అనుకో, విత్తనాలు విత్తేవాడు విత్తుకుంటూ వెళ్తున్నాడంట. కొన్ని విత్తనాలు ఎక్కడ పండియి? దారి ప్రక్కన పండి. పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది. పక్షులు తినేస్తాయి కదా దారి ప్రక్కన పడిస్తే. మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేసామనుకోండి తినే వస్తువుల్ని, చీమలు, బొద్దింకలు, ఎలుకలు, పిల్లులు, అవసరమైతే కుక్కలు కూడా వస్తాయి ఇంట్లోకి. తెరిచి పెట్టేమనుకో తలుపు, కుక్కలు కూడా వచ్చి తినేస్తాయి. వీటితో నాకు చాలా బాధ ఉండే, చాలా రోజుల నుండి ప్రార్థన చేస్తా ఉన్నా. ఎలుకలుండి ఇల్లంతా, నేను ఎక్కువ బయటికి సేవ సువార్తలు ఇల్లు వస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువ ఇంట్లో నేను ఉన్న కారణాన్ని బట్టి మరి ఎలుకలు పట్టించుకోవాలా. ఎలుకలు వెళ్తా ఉన్నారు మా వాడు చక్కగా హ్యాపీగా. అవి చక్కగా అసలు ఇంట్లో నివాసం చేసేసి ఇల్లంతా బెడ్రూమ్లో, కిచెన్ రూమ్లో, హాల్లో ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు కొట్టేసి, వాచీలు తీసుకొస్తే వాచీలు అన్నీ కొట్టేసి, మెయిన్ బిల్స్ ఏదైనా తీసుకుంటా ఆ బిల్స్ అన్నీ కొట్టేసి, బట్టలు అన్నీ కొట్టేది, కాస్ట్లీ బట్టలు, కొత్త బట్టలు, కాస్ట్లీ ఎవ్రీథింగ్ అన్నీ. ఎంత బాధ అనిపించిందో. ప్రార్థన చేసే కొన్ని రోజులు బాగా వెంటపడ్డాం, చంపడానికి ప్రయత్నం చేసే, కొన్ని చచ్చిపోయింది, కొన్ని సావలేదు, ముందు పెట్టి చనిపోయింది, సావలేదు. ప్రార్థన చేసింది ఇట్లా కాదని చెప్పి ఇటుపోయినే పోయింది. ఇప్పుడు బయట నుండి తగ్గుతుంది. అమృత కాలంలోనూ ఆ యొక్క డ్రైనేజ్ చేపలు వస్తాయి ఎక్కువగా. చేపలు ఏం చేయాలి? మనం కూడా మన ప్రయత్నాలు కూడా చేయాలి, ప్రార్థన చేయాలి. చేపలకి ఏం చేసామంటే హోల్స్ అంతా ఆ వైట్ సిమెంట్ తీసుకొచ్చి మూసేసాం. ఆ డ్రైనేజ్ మొత్తం ఓపెన్ చేసి దాంట్లో తవ్వేసి బాగా తవ్వినంతా తీసి బయట పారేసేసాం, క్లీన్ చేసేసాం. అట్లా బొద్దింకలు ఎక్కడెక్కడ చట్టుపడేసేయాలి. కొంతమంది చంపడానికి దాని రకాలైనటువంటి లిక్విడ్ లాంటివి, మందు లాంటివి పడతారు కదా, స్ప్రే లాంటివి, కంపిల్లంతా అలా దానికి కాల్ చేయటము, దానికి ఒక పెట్టు పేపర్ వేస్ట్, ఆ స్ప్రే వేస్ట్, దానికి ఒక మళ్ళీ అక్కడికి వెళ్ళి గ్యాస్ స్టవ్ వెలిగించి దానికి గ్యాస్ వేస్ట్, ఎన్నో వేస్ట్ చేస్తారు. ఎందుకు ఒక చీపురు కాడ తీసుకొని వేస్తే అయిపోయింది, తీసి బయట పడేసేయాలి. మరి మన ప్రయత్నాలు చేయాలి, చేస్తూ ప్రేయర్ చేయాలి. సో ప్రేయర్ చేస్తూ ఉన్న ఆ డ్రైనేజీలో కూడా కెలుపు కనపడద్దు ప్రభు అని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం దారి పక్కన నిర్లక్ష్యం చేసామనుకో వెళ్ళిపోతాయి, నాశనం చేసేస్తాయి. దుష్టుడు వస్తాడు, చూస్తూ ఉంటాడు ఎట్లా నాశనం చేద్దాం, పాడు చేద్దామని చెప్పి. మీ ఇళ్ళల్లో కూడా ఉంటాయి, ఎలుకలు ఉంటాయి, పందికొక్కులు ఉంటాయి, చీమలు ఉంటాయి, గండు చీమలు ఉంటాయి, పెద్ద నల్లయి చిన్న చీమలు ఉంటాయి, తెల్ల చీమలు ఉంటాయి, నల్ల చీమలు, తెల్లవి కాదు ఎర్ర చీమలు ఉంటాయి, నల్ల చీమలు ఉంటాయి, గండు చీమలు ఉంటాయి. ఈ మొత్తం ఒక్క రోజులో అంత కింద ఉన్నటువంటి బండ్ల కింద ఉన్న మట్టి అంతా తీసుకొచ్చి కనీసం అన్నా కానీ ఒక 4-5 ఏది మేస్త్రి, తాపి మేస్త్రి పడేసిన చీమలు కింద అంతా. మీరు అలసిచ్చారనుకోండి, ఇల్లు పునాదులంతా లేపేస్తాయి చీమలు కూడా. చీమే కదా అనుకో,
చేయమని కూడా ఇంట్లో ఉండలేదు, బయట ఉన్నాయండి. మీకు అంతగా నచ్చితే బయట తోలేసేసాటికి అన్నం పెట్టండి, కొంచెం దాన్ని వేయండి, అంతేగాని మనం నిర్లక్ష్యంగా ఏదైతే ఉంటామో దారి ప్రక్కన నిర్లక్ష్యంగా పడిపోతే పక్షులు చెతికిలిపోతాయి. పనిచేయదు మన జీవితాల్లో దేవుని వాక్యం, దేవుని మాట పని చేయాలి మన జీవితాల్లో. రాతి నెలలో పడిపోయినటువంటి విత్తనాలు ఏమైనాయి? మనిషిని, కానీ బాగా హార్డ్గా ఉంది ప్లేస్. హార్డ్గా ఉండటాన్ని బట్టి ప్లేసు రాయి కదా, వేరు లోపలికి వెళ్ళాల. వీళ్ళ గురించి యేసుప్రభు ఏమన్నారంటే అది మొలిసింది. అది దేని సాదృశ్యం అంటే మనిషి అంగీకరిస్తాడు, కానీ శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, లేకపోతే కొన్ని బాధలు వచ్చినప్పుడు తొలగిపోతాడు. ముళ్ళ పొదలో పడి ఐగిక విచారాలని అన్నాడు యేసుప్రభు వారు. ముళ్ళ పొదలు అణిచివేసి మొలిసింది, కాదండి పెరగట్లా, పెరగనీట్లా, ఎదగనీట్లా, తొక్కేస్తుంది అయ్యి ముళ్ళ చెట్లు. లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలు, ధన వ్యామోహము అని అన్నాడు యేసుప్రభు వారు. ధనం కోసం, లోకం కోసం ప్రాకులెత్తేటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? దానికోసం ప్రాకులాడి పరుగులెత్తి మరి అది దొరకపోయి తలకి నిరుత్సాహపడి కృంగిపోయి కుషించిపోయి నానా రకాల ధన వ్యామోహంలోను నానా రకాలైనటువంటి వ్యామోహాల్లో ఉండిపోయి భయంకరమైనటువంటి పరిస్థితికి గురవుతారని యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి పిల్లారా, దేవుని వాక్యం ఏమంటే మనము మంచి నేలలో పడినటువంటి విత్తనాల్లో ఉండాలి. మంచి నేలలో పడినటువంటి విత్తనం అంట అది మొలిసింది, పెద్ద అయ్యింది, పెరిగింది, మరి 30 గాను 60 గాను 100 గాను ఫలించిందని చెప్పి దేవుని వాక్యము మనతో చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినం ఈ ఉపమానాన్ని నేను జనరల్గా చెబుతా ఉన్నాను. మనందరూ తెలిసి ఉపమానము జనరల్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే మన హృదయాలలో, మన జీవితాల్లో దేవుని వాక్యం మంచిగా పనిచేయాలి, మన అంతరంగాల్లో మంచిగా పనిచేయాలి. ఈ ఉపమానము లూకాసు వార్త 8వ అధ్యాయం 9వ వచనం దగ్గర నుండి 15వ వచనం వరకు మనం చదువుకుంటే మనకు కనబడుతుంది. లూక్ చాప్టర్ 8 verse 9 through 15. The sower sowing the seeds. Praise the Lord, hallelujah. సో మంచి నేలలో 15వ వచనం ఏమని సెలవిస్తుంది? మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. మంచి మనసుతో వాక్యం వినాలి. మీకు దేవుని సన్నిధి అంటే మంచి మనసు ఉండాలి. పాటలు పాడటం అంటే, ఆరాధన చేయటం అంటే మనందరూ కూడా, మీకే కదా నాకు కూడా, ఎవ్రీ వన్. లేకపోతే అడుక్కోవాలి దేవుణ్ణి, మనుషులు కాదు, అడగాలి ప్రభువుని. ప్రభు, నాకు మంచి మనసు లేదు, మంచి హృదయం లేదు, నేను చదువుకుంటున్నాను, కొనుక్కుంటున్నాను, పాట పాడిన అంటున్నాను, నేను వాక్యం చదవని అంటున్నాను, నేను కూర్చొని అంటున్నాను, నేను రానంటున్నాను, నేను మోకరించని అంటున్నాను, నేను ఇంతసేపు ప్రార్థన చేయలేను అంటున్నాను, నేను ఇంతసేపు స్తుతించలేను అంటున్నాను, నేను ఇది చేయను, నేను అది చేయను, ఇది చేయాలా, నేను అది చేయను, అంతసేపు చేయాలి, ఎంత చేయాలా. చదువుకుంటారు చాలా మంది, కొనుక్కుంటారు, ఎప్పుడు చదువుకుంటూ ఉంటుంది దేవుడి సన్నిధికి వస్తే. అదే లోకంలో తిరగనియండి, పనుల మీద వాళ్ళకి నచ్చినట్టు చేయనియండి, విడిచిపెట్టండి, రాత్రి లేదు పగలు లేదు తిరుగుతూనే ఉంటారు, నచ్చింది చేస్తూనే ఉంటారు. అప్పుడు సనుగుడు ఉండదు. దేవుడు అంటే సనుగుడు. ఎట్లా దేవుళ్ళు ఉంటాయి? వాక్యాన్ని వినకపోతే, వాక్యానికి లోబడకపోతే, అవలంబించకపోతే, మంచి మనస్సు నీకు ఉండకపోతే వాక్యం మీద ఎట్లాగా? ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పిల్లారా, మనం శుభ్రం చేసుకోవాలి, అన్నిటి శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రం, బట్టలు శుభ్రం, పాత్రలు శుభ్రం, కిచెన్ రూమ్, బెడ్రూమ్, హాలు, మనం నివసించే నివాసాలు అన్నిటిని శుభ్రం చేసుకోవాలి, క్లీన్గా ఉండాలి. ఎలాగంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతులు, స్తోత్రాలు, పాటలు, ఆరాధనలు ఎంత చేసినా తక్కువేనండి. పాటలు ఎందుకు రావు ఆరాధించడానికి, స్తుతించడానికి? నువ్వు ప్రార్థన చేయవు కాబట్టి ఆరాధనాత్మ నీలో ఉండదు, ప్రార్థనాత్మ నీలో ఉండదు. పాటలు పాడలేరు దేవునికి స్పష్టంగా, గంభీరంగా, కంఠస్వ కణ 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 కణలాడాలి కంఠం. నేను కూడా కొన్ని రోజులు, కొన్నిసార్లు
స్వరం రాదు. ప్రార్థన చేస్తా, స్తుతిస్తే ఎక్కువ అడుగుతా, ప్రభువా అని చెప్పి. కొన్ని బలహీనతల చేత, కొన్ని సమస్యలు, ఐక్య సంబంధమైన విచారాలు, ఈ లోక సంబంధమైన వ్యామోహం, ధన వ్యామోహం, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం, శరీరం బాగా పనిచేస్తుంది లోకంలో. వాక్యాన్ని వినటం లేదు, వాక్యానికి లోబడటం లేదు, వాక్యాన్ని అంగీకరించటం లేదు. అదేగా చెబుతుంది. చదవమ్మా, 15వ వచనమా చదువు. 15th verse. Luke chapter 8:15. But the ones that fall on the good ground are those who, having heard the word with a noble and good heart, keep it and bear fruits with patience. Amen. Keep it and bear fruits Keep it and bear fruit with patience. with patience. Praise the Lord. Patience ఉండాలంట ఫలించడానికి. Bear fruits with patience. ఓపిక లేకపోతే ఎట్లా? అన్నిటి దగ్గర ఓపిక ఉంటుంది, మళ్ళీ దేవుని దగ్గర ఉండదు. కొంతమందికి అసలు ఉండాల్సిందే దేవుని దగ్గర. మోకరిస్తే గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలైనా కానీ నీకు సమయం తెలియకూడదు. సమయాన్ని చూసి మోకరించకూడదు, టైం పెట్టుకొని మోకరించకూడదు. అబ్బా ఇంత సేపు నేను ప్రార్థన చేశాను అనుకోవడానికి కాదు, లేకపోతే ఇంతసేపు ప్రార్థన చేయాలని టైం పెట్టుకుని అలారాలు పెట్టుకొని కాదు. పిల్లరా, అవన్నీ కూడా లోకం, శరీరం. అది అసలు ఈ దేవునితో గడిపే సమయానికి టైం ఏంటి, హద్దులేంటి? హద్దులు పెట్టుకోకూడదు. గంటల తరబడి ఆరాధన చేస్తానే ఉండాలి, గంటల తరబడి స్తుతిస్తానే ఉండాలి, గంటల తరబడి ప్రార్థన చేస్తానే ఉండాలి. అది బ్లెస్సింగ్. ఎందుకంటే హృదయంలో మార్పు కలుగుతుంది, మనసులో మార్పు కలిగింది. మార్పు కలగాలంటే, అభివృద్ధి చెందాలంటే, వృద్ధి చెందాలంటే, నైపుణ్యత, నేర్పరితనము, అనర్గళంగా మాట్లాడాలంటే, పాడాలంటే, స్తుతించాలంటే లోపల ఉండాలి కదా. దేవుని శక్తి ఉండాలి. కణాలు మండుతూ ఉండాలి లోపల. బొగ్గుని వేస్తే ట్రైన్ యొక్క ఇంజిన్ లో అవి మండుతూ ఉంటే మంట వచ్చే కొలది, అగ్గి మండే కొలది ఈ ఇంజిన్ యొక్క పవర్ ఎక్కువైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లానే కింద గ్యాస్ ని మంట ఎక్కువ చేసి మరిగించే కొలది మరుగుతూ ఉంటే నీళ్లు కానీ, టీ కానీ, మీకు ఇష్టమైనటువంటి వస్తువులు ఏదైనా కానీ మంట ఉండాలండి. దేవుడిని అడగాలి, నాలో మంట మండించు ప్రభువా, అగ్ని మండించు ప్రభువా. ప్రార్థన అగ్ని మండాలి. పాటలు పాడి ఆరాధించే, పాటలు పాడటం అంటే ఏదో వచ్చి కూర్చొని ఒక పాట పాడేసి సప్పుడు చేయకుండా కూర్చోవటం కాదు. లేదా ఆ పాట కూడా సరిగా పాడలేకపోవటం. ఎందుకు? కారణం ఏంటో తెలుసా? శక్తి లేదు నీ లోపల, బలం లేదు, పరిశుద్ధాత్మ అగ్ని లేదు. అగ్ని కావాలి. ఆయన అగ్నితో అభిషేకిస్తాడు. యేసయ్య పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ అభిషేకిస్తాడు కదా. చూడండి బైబిల్ గ్రంథంలో ఏమనుంది? మత్తయి సువార్తలో, మాథ్యూ చాప్టర్లో ఒక అద్భుతమైనటువంటి మాటను భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మాథ్యూ చాప్టర్ 3 verse 11. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. చదువున్నాను. I indeed baptize you with water. I indeed baptize you. I indeed baptized you with water Unto repentance. Unto repentance. But he who is coming after me. But he who Is is coming after coming after me. me Is mightier than I. is mightier than I. He is mightier than everyone, anyone, ever and ever, forever. Praise the Lord. His sandals I am not worthy to carry. His sandals I am not worthy to carry. He will baptize you. He will baptize you With the Holy Spirit and fire. with the Holy Spirit and fire. Hallelujah. Fire. Be baptized with the fire of God in Jesus' name. Let your fire come out. నీ అగ్ని బయటికి రావాలండి. మంట బయటికి రావాలి. అగ్ని అయినాడంట దేవుడు, మండిస్తాడు దేవుడు. పాట పాడటానికి మంట రావాలి, అంతేగాని సనుగుడు రాకూడదు, కొనుగుడు రాకూడదు, తిట్టుకోవద్దు అన్నారని వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏంది నువ్వు పాటలు పాడి ఆరాధన చేసి వాక్యం చెప్పేది, దేవుని స్తుతించేది.
ఈ సమయం ఏమనుకుంటున్నారు? అసలు మండించే మంట. నీ లోపల పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ఉంటే, యేసయ్య నమ్ముకున్నట్లయితే నమ్మకం అంట మంట మండించిద్ది. నమ్మకమేమో నీ లోపల నుండి నదులు స్ప్రింగ్ అప్ ద లివింగ్ వాటర్ అని ఉంది. 7వ అధ్యాయము 37-35 వచనాలు యోహాను సువార్తలో, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 7 వర్స్ 37-38. ఏం జరుగుతుంది? దేవుని స్తోత్రం. మంట మండిస్తాడు ఆయన. హల్లెలూయా. నదులు ప్రవహింపజేస్తాడు. లోపల నుండి నదులు వస్తాయి. పిల్ల కాలువలు కాదు, బొట్టు కాదు, బొట్టు సూర్యులో నుండి వస్తాయి. బొట్టులు సూర్యులో నుండి వస్తాయి. ఎడతెగక పడుచు ఉన్నటువంటి నీటి సూర్యు నుండి నీటి బిందువులు లాంటి కలహాలు, గొడవలు, జగడాలు. ఈ జగడాల వాళ్ళు ఎప్పుడు బొట్టులాగా ఉంటారు. పడతానే ఉంటుంది. వర్షం అంత చిరాకు ఉండదు. చూడండి, ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఇంతకుముందు సూర్యులు ఉండేవి. ఇంతకుముందు పల్లెటూరులో గడ్డితో కప్పిన ఇల్లుండి, ఆ సూర్యులో నుండి వర్షం పడినప్పుడు వర్షం తగ్గిపోయినా బయట ఈ సూర్యులో నుండి పడతానే ఉంటాయి. చిరాకు వస్తుంది, ఇరిటేషన్ అనిపిస్తుంది. కానీ వర్షంలో ఎంత తెలిసినా ఇరిటేషన్ అనిపించదు. అట్లా ఇంటిలో జగడాలంట, గొడవలంట, భార్య భర్తల మధ్య కానీ, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో కానీ, లేకపోతే బంధువులు, స్నేహితులు, రక్త సంబంధం ఉంటారు చూడండి. కొంతమంది నన్నోళ్ళే రక్త సంబంధులు, బంధువులు ప్రతి దానికి లాగుతారు. ప్లాస్టిక్ లాగుంటారు వీళ్ళు. ప్లాస్టిక్ దేదమ్మా బ్యాండేజ్ పెట్టుకుంటారు. బ్యాండేజ్ లాగుంటారు. బ్యాండేజ్ లాగే కొద్ది ఏమవుతుంది? సాగిద్ది. వీళ్ళు ఒక్కసారి కనుక నువ్వు అట్లా లాగి ఇడిచిపెట్టే శుభ్రం అనిపిస్తుంది. మనసుకి బాధ కలుగు చేస్తారు, హృదయానికి బాధ కలుగు చేస్తారు. ఎందుకంటే స్తుతి ఉండదు, ఆరాధన ఉండదు. స్తుతి ఆరాధన ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్గా దేవుడిని చూస్తా పని చేస్తారు. వాళ్ళ పనుల్లో దేవుడు ఉంటాడు, వాళ్ళ రాకడలో దేవుడు ఉంటాడు, వారి పోకడలో దేవుడు ఉంటాడు, వారి యొక్క చూపులో దేవుడు ఉంటాడు, వారి నడకలో అన్నిటిలో ప్రతిసారి దేవుడు చూస్తారు. యేసయ్య అగ్నితో అభిషేకిస్తాడు పిల్లారా. ఫైర్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది నా మాట కాదండి, యేసుప్రభు మాట. యేసుప్రభు మాట. పరిశుద్ధాత్మ అగ్నితో అభిషేకిస్తాడు అని ఆయన గురించి మాట్లాడబడింది. అయితే యేసుప్రభు ఏమన్నాడంటే మనందరూ తెలిసినటువంటి వాక్యమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటున్నాం. ఈ దినం దాన్ని స్టార్ట్ చేయకుండా చదివేసాము. కొన్ని మాటలు చెప్తా నేను, కొన్ని వాక్యాలు చదివి అయినప్పటికీ అదే మూల వాక్యం మనకి. యోహాను సువార్త 13 chapter 16 verse 13. However, when he the spirit of truth has come, he will guide you into all truth. He will guide you into all truth. But he will not speak on his own authority. He will not speak on his own authority. But whatever he hears, he will speak. Whatever he hears, he will speak. And he will tell you things to come. Yes. He will glorify me, for he will take of what is mine and declare it to you. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవించబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోను తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రి కలిగినవన్నీ నావే, అందుచేత ఆయన నా వాటిలోకి తీసుకొని మీకు తెలియచేయనని నేను చెప్పి యేసయ్య మహిమపరచబడాలి పిల్లారా. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం యోహాను సువార్త 3 అధ్యాయాలు అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మల గురించి, తండ్రి వాగ్దానాల గురించి యేసు ప్రభు ద్వారా, ఆయన నామము ద్వారా, ఆయన నామములో పంపబోయే పరిశుద్ధాత్మల గురించి యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చే ఫైర్ని వాక్యం వేసే కొద్ది, కట్టెలేసే కొద్ది మంట పెరుగుతుంది చూడండి. కట్టెలేకని అంటారు కొంతమంది, నూనె పోయి కానీ అంటారు, ఆజ్యం పోస్తున్నారు అని అంటారు చూడండి. అంటే నూనె పోసే కొద్ది మంట పెరిగిద్ది, కట్టెలు వేసే కొద్ది మంట పెరిగిద్ది కదా. సో దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఉడ్డుని లేకపోతే నూనెని వేసే కొద్ది అభిషేకపు ఆత్మ మీలో
నీలో ఉండే కొలది నీలో మంట పెరిగిద్ది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మండుతా ఉండాలి. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే ఆయన ప్రధాన యాజకుడు యేసయ్య అని మనం చెప్పుకుంటున్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం దగ్గర నుండి 10వ అధ్యాయం వరకు, హెబ్రీస్ చాప్టర్ 4 through 10th chapter, whole subject is priest. The priest is the priest. సరిపోయినటువంటి యాజకుడు, సరిపోయిన యాజకుడు తండ్రి యొద్ద మనకున్నాడు. మనుషుల చేత నియమించబడిన వాడు కాదు, అబ్రహాము యొక్క సంతానములో నుండి వచ్చిన వాడు కాదు, లేవి యొక్క వంశములో నుండి వచ్చిన వాడు కాదు, మనుషుల చేత ఎన్నుకోబడిన వాడు కాదు, మోషే వాడు చనిపోవటానికి చనిపోయే కొద్ది మళ్ళా ఇంకొకరు ఎన్నుకోబడతారు. మరణించేవాడు కాదు, నిరంతరం ఉండేటువంటి యాజకుడు, మరణము లేని యాజకుడు, వంశావళి లేని యాజకుడు. అంటే భూ సంబంధంగా వచ్చినప్పుడు వంశావళి ఉంది, ఎందుకంటే శరీరీతిగా వచ్చి కొన్ని సంవత్సరాలు 33.5 సంవత్సరాలు ఉండాలి కాబట్టి ప్రూఫ్ కావాలి కదా. కానీ దేవుని వాక్యం చెబుతుంది ఆయన తండ్రి దగ్గర నుండి వచ్చాను అని అన్నాడు. నేను పరలోకం నుండి వచ్చాను. ఐ కేమ్ ఫ్రమ్ హెవెన్, ఫ్రమ్ ద ఫాదర్, హై ప్రీస్ట్, అండ్ హి వెంట్ అప్ టు ద ఫాదర్ and praying for us, interceding for us, talking behalf us. మన తరపుగా మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవునితో. Speaking with the Father about us. Whatever you speak with the Lord Jesus Christ, He will carry the words to Father. Praise the Lord. And He will share with the Father. Father, yes, let Him be satisfied. Give him, Father, the heavenly blessing. He will tell. We have the mediator, enough. Jesus is enough. We have the high priest, great priest, merciful and faithful priest, holy priest, heavenly priest. యాజకుడు అండి ఆయన. అప్రోచ్ అయ్యేవాడు. He approaches Father. Yes, the priest, earthly priest approaches to the God, to the holy place, to the heavenly place, holy of holy, highest holy, highest place. Praise the Lord, hallelujah. He is the holy of holy. Praise the Lord. God is, Jesus is the holy of holies. గ్రహిస్తున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాలంలో ఆ యాజకుడు ఒక దేవాలయంలో యాజకత్వం చేస్తున్నాడు, లేదా యాజకుడు ఒక మందసము దగ్గర యాజకత్వం చేస్తున్నాడు, ఆ యాజకుడు ఒక గుడారం దగ్గర యాజకత్వం చేస్తా ఉన్నాడు. యాజకుడు ఎక్కడ యాజకత్వం చేస్తాడంటే, పాస్టర్ గారు ఎక్కడ ఉంటారు, పూజారి గారు ఎక్కడ ఉంటారు, ఇమాం గారు ఎక్కడ ఉంటారు, ముస్లిమ్స్ కి, ఇంకా బుద్ధులకి కానీ, జెన్యూస్ కానీ, ఇంకా నానా రకాలైనటువంటి మతాల్లో కులాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క పూజారులు ఉంటారు, లేకపోతే నాయకులు ఉంటారు. దేవునికి మనుషులకి మధ్యవర్తులు వీళ్ళు. రాజులు దేవునికి మనుషుల మధ్యవర్తులు కాదు, రాజరికం వాళ్ళు. వాళ్ళు యాజకునికి మనుషులకి మధ్యవర్తులు. అంటే యాజకులు వచ్చి దేవునికి ప్రజలుగా ఉంటారు. ఈ యొక్క రాజు వచ్చి ఏం చేస్తాడంటే ఈ ప్రజలకి, పూజారికి, లేకపోతే పాస్టర్ గారికి, యాజకుడికి, యాజకుడు ఈ యొక్క రాజుకు చెబితే, లేకపోతే యాజకుడు దీవిస్తే, ఇంకా చెప్పాలంటే ఆ దినాల్లో ప్రవక్తలు కూడా, యాజకులు శ్రేష్టమైన వాళ్ళు, యాజకులు మెయిన్ ఇంపార్టెంట్. ప్రవక్తలు అనేటువంటి వారు దేవుడు చెప్పిన మాటను తీసుకొని వెళ్ళి రాజులతో చెబుతారు. అయితే దాన్ని కూడా యాజకుల యొక్క ఆశీర్వాదం ఉన్నారు ప్రవక్తలకి. యాజకుడు సర్వంగా నియమించబడ్డాడు దేవుని తరపుగా. అయితే ప్రవక్తలు అనేటువంటి వాడు వాళ్ళ ఆఫీసు వేరు, యాజకత్వం ఆఫీసు వేరు. అందరికీ ఆశీర్వాదాలు తీసుకొని వచ్చేవాడు ఈ యొక్క యాజకుడు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైన స్థలాల్లో ఆయన ఉంటాడు యాజకుడు. ప్రాకారంలో ప్రజలు ఉంటారు, ప్రాకారంలో బలిపీఠ గంగాలు ఉంటుందని నేను చెప్పుకుంటా వస్తా ఉన్నాను.
మీ కొరకు ఈ రాత్రి కాలంలో నేను కొన్ని విషయాల్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మీరు తర్వాత దీన్ని నేను ఇంకా మీకు వివరిస్తాను దేవుని చిత్తంలో. బైబిల్ గ్రంథంలో నుండి అద్భుతమైనటువంటి మాటలు మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం దగ్గర 15వ అధ్యాయం వరకు. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 13 through 15 chapters and also Exodus chapter 25. ఈ యొక్క అధ్యాయాలు అండ్ ఆల్సో ఫ్రమ్ 16 through 22 అంటే 22వ అధ్యాయం వరకు మొదటి దినవృత్తాంతాలు. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 13 through 22 chapters. You can go and read whole chapters in your free time or in your tea time or selected time. You have to select the time. Appointed. Be appointed. Praise the Lord. To read the Bible. Appointed time by the Almighty God. Inspiration of God. దేవుని ప్రేరేపణతో మీరు ఎన్నుకోబడాలి. ఆ టైం మీరు దానికి అప్పగించుకోవాలి. మీరు ఎన్నుకోబడిన వారై ఎన్నుకోబడినటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని చదవటానికి కూర్చోవాలి, ప్రార్థన చేయడానికి కూర్చోవాలి, ధ్యానం చేయడానికి. ఇదే ప్రాముఖ్యం పిల్లారా. ఈ చివరి దినాలు అంత్య దినాల్లో ఈ కరోనా ఏమి నేర్పిస్తుందంటే సిద్ధపడండి. వాట్ ద కరోనా వైరస్ ఇస్ టీచింగ్ యూ, బీ ప్రిపేర్డ్, బీ ప్రిపేర్డ్, క్లీన్ అప్, క్లీన్ అప్. Jesus is saying, I am coming soon. I will take you to the heaven, to the Father's house, to stay in the room, nice room, comfortable room, powerful room you never seen. Hallelujah. నువ్వెన్నడూ చూడని అద్భుతమైనటువంటి ఇంటిలో, రూములో, ఆ స్థలంలో దేవుడు యేసు క్రీస్తు దేవుడితో, తండ్రి అయిన దేవుడితో, పరిశుద్ధాత్మతో మనం నివసించడానికి పరలోకంలో ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. యేసయ్య తిరిగి వస్తున్నాడు, సిద్ధపడమంటున్నాడు. కరోనా మనకేమని బోధిస్తా ఉందని సిద్ధపడండి. చిన్న లేదు, పెద్ద లేదు, గురువు లేదు, దైవం లేదు. అంటే ఈ లోకంలో లోకరీతిగా ఇజ్రాయేలీకి ఎవడు పడితే వాడు దేవుడిగా పెట్టుతారు, ఎవడు పడితే వాడు ప్రవక్త అని నమ్మరు, ఎవడు పడితే వాడు యాజకులని నమ్మరు, ఎవడు పడితే వాడు దేవుడి వాక్యం బోధించడానికి ఇష్టపడరు, అప్పగించరు. ఎవడు పడితే వాడు వచ్చి నేను దేవుని దగ్గర వచ్చి నమ్మరు. కానీ వేరే దేశాలు, మన దేశాల్లో, వేరే దేశాల్లో ఎవడు పడితే వాడు నేను దేవుడిని, నేను దేవుడు పుణ్యుడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు అని ఎవడు పడితే ఆ దుకాణాలు పెట్టుకుంటారు. బలులు అడుగుతారు, డబ్బులు అడుగుతారు, గుళ్ళు కట్టమంటారు, గోపురం. కానీ దేవుడు అట్లా కాదు. యేసే బలైపోయాడు, బలి అవసరం లేదు. ఇక గుళ్ళు గోపురాలు అడగట్లా. నేను చెప్పాను కదా, హృదయాన్ని అడుగుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ యువర్ హార్ట్. సో పిల్లరా, దేవుని సన్నిధానంలో మన దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చే పిల్లలు, ఈ రాత్రి కాలంలో we have come to worship the Almighty Heavenly Father. Thank you Jesus. Hallelujah. అద్భుతమైనటువంటి దేవుని సన్నిధి ఈ రాత్రి కాలంలో మన మధ్యలో ఉంది పిల్లలు. తర్వాత చదువుకోండి మీరు వాక్యాలన్నీ. నిర్గమకాండం 25వ అధ్యాయం మొదటి వృత్తాంతాలు 13 నుండి 22 వరకు, 11 నుండి 15 వరకు, 11 నుండి 15 వరకు ఈ యొక్క దేవుని యొక్క మందసాల గురించి మాట్లాడుతూ ఉంది. దేవుని మందసం. తర్వాత 16 నుండి 22 వరకు ఆ మందసం ఎదుట ఎంత అద్భుతంగా వాయిద్యాలు వాయిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఆ మందసం ఎక్కడ పెట్టారు, ఎక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్లారు, ఈ విషయాలన్నీ బోధ చేస్తా ఉంది. 16వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అద్భుతమైనటువంటి మాటలు అండి ఇక్కడ, అద్భుతమైనటువంటి మాటలు, గొప్ప మాటలు, శక్తివంతమైన మాటలు, పవర్ఫుల్ వర్డ్స్ ఆఫ్ గాడ్. పవర్ఫుల్, 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 పవర్ఫుల్. నిర్గమకాండం 40వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 40, ఎక్సోడస్ చాప్టర్ 25. అక్కడ మందసం, దేవుని యొక్క మందసాన్ని గురించి మనం చూస్తున్నాం. అలాగే మొదటి దినవృత్తాంతాలు 13 నుండి 22వ అధ్యాయం వరకు కూడా మనము దేవుని యొక్క అద్భుతమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిర్గమకాండం 25వ అధ్యాయంలో
not 40 only, but from the Exodus chapter 25 through 40. 25 through 40. సో ఏమని చెబుతా ఉందంటే ఇక్కడ ప్రత్యక్ష గుడారం, ఒక యాజకుడు ప్రత్యక్ష గుడారం, మందసం, ఈ రెండు ప్రాముఖ్యం అండి. ఈ రెండు లేదు ఏం లేవు. ఈ స్తంభం కావచ్చు, ధూపవేది కావచ్చు, సముఖము రొట్టెలు కావచ్చు, ఈ ఇత్తడి గంగాలు, ఈ బలిపీఠము, ఏంటి ఈ పరిశుద్ధ స్థలంలోను ఈ యొక్క ప్రాకారంలో ఉండేటువంటి ఇత్తడి బలిపీఠము, ఇత్తడి గంగాళము, బలిపీఠం, ఈ రెండు ప్రాకారంలో పరిశుద్ధమైన స్థలములో సముఖపు రొట్టెలు, ధూపవేదిక, ఇంకా మండేటువంటి దీపస్తంభం, మంట, మండే అగ్ని, లేకపోతే మంట, లేకపోతే వెలుగు, వెలుగైన క్రీస్తు, చిగురైనటువంటి దేవుడు యేసుక్రీస్తు, జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే యేసుక్రీస్తు మనకు కనబడతాడు. శుద్ధీకరించే యేసుక్రీస్తు కనబడతాడు. బలి అయిపోయిన యేసుక్రీస్తు కనబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ గుడారంలో ఉంటుంది. గుడారం అంటే ప్రత్యక్ష గుడారం. అదనాలు ఇదినా, చర్చి ఎట్లాగా అదనాలు అట్లాగా ప్రత్యక్ష గుడారం. గుడారం ముఖ్యమైనటువంటిది యాజకునికి. యాజకుడు సేవ చేయాలంటే గుడారం ఉండాలి. గుడారాల్లో 3 భాగాలు: ప్రాకారము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధమైన స్థలం. నేను చెబుతూ ఉన్నట్లుగా అతి పరిశుద్ధమైన స్థలంలో మందసం, మందసం ముఖ్యం గుడారంతో పాటు. మందసం కోసమే గుడారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మందసం, ఆ మందసం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పెట్టె, ఆ బాక్స్, the ark of God, keeping the word of God, keeping చిగిరించిన చేతి కర్ర, హరం చేతి కర్ర, the pot with the manna. Praise the Lord. Hallelujah. మన్నాతో ఉన్నటువంటి ఆ యొక్క పాట్, ఈ చిగిరించిన చేతి కర్ర, ఈ యొక్క కుండ, ఇంకా ఏముంటది, 10 ఆజ్ఞ పలకలు. ఏముంటుంది అన్న? 10 కమాండ్మెంట్స్ ఆ యొక్క మందసంలో ఉంటాయి. దానిపై కరుణాపీఠం, కెరూబులు, మహిమ అక్కడ దిగి వస్తుంది సంవత్సరానికి ఒకసారి. కానీ ఇప్పుడు అట్లా కాదు, ప్రతిరోజు మహిమ దిగి వస్తుంది. ఎందుకంటే ప్రధాన యాజకుడు యేసు ప్రభు ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. తండ్రి దగ్గరికి వెళ్ళింది యేసు ప్రభు. ఈ అందరూ కూడా భూమిలోనే పాతి పెట్టబడ్డారు. మనతో పాటు అందరూ మనలాగనే మనుషులే. మనము కూడా మనతో పాటు మనుషులే. వాళ్ళు కూడా అందరూ పాతి పెట్టబడ్డారు. మన ముందు ఉన్నటువంటి వారందరూ ఏం చేస్తున్నా ఉంటారు. ఇశ్రాయేలీయులకి దేవుడు, అద్భుతమైన దేవుడు, పవర్ఫుల్ గాడ్, ఆల్మైటీ గాడ్, ఎల్ షదాయ్, ఎలోహిం, హూ సీస్ ద హార్ట్స్. హృదయాలను చూచే దేవుడు, హృదయాల్లో నివసించే దేవుడు. నీ కన్నీళ్లు చూస్తున్నా, నీ వేదన, నీ దుఃఖము, నీ రోదన, నీ కష్టము, నీ నష్టము, నీ నిష్ఠూర్పు, నిరుత్సాహము, కురుగుబాటుతనం, నీ యొక్క భయంకరమైనటువంటి దిగులు, కలవరం, భయము, ఆందోళన, చికాకు, చిర్రాకు, విరక్తి, ఎన్నో నీ హృదయంలో, నీ మనసులో, నీ తలంపులో, నీ అంతరంగంలో, వీటన్నిటిని దేవుడు చూస్తున్నాడు. హూ సీస్ గాడ్, ఎల్రోహి, ఎలోహిం, ఎల్ షదాయ్. ప్రైజ్ ది లార్డ్. సమాధానం ఇచ్చేవాడు, శాంతిపరచువాడు, చూచేవాడు. దేవునికి స్తోత్రం. మనం చూస్తున్న దేవుడు పిల్లాడు, ఆల్మైటీ గాడ్ ఉన్నాడు ఇశ్రాయేలీయులకు. ఆ దేవుడే మన దేవుడు. ఎందుకంటే మనం ఆయన్ని నమ్ముకున్నాం. హల్లెలూయా. ఎవరైతే నమ్ముతారో యేసుక్రీస్తుని, అబ్రహాముతో మెల్కీసెదెకు లాగా, మెల్కీసెదెకుని అలాగే యేసు ప్రభు కాలంలో శిష్యులు, ఇది ఒక 100 సంవత్సరాలు, మొత్తం 1600 సంవత్సరాలు బైబిల్ రాయబడింది. యేసుక్రీస్తుకి దాదాపు 1500 సంవత్సరాలు, 14 నుండి 1500 సంవత్సరాలు. 14.5 అని కొంత చరిత్ర చెబుతుంది, కొన్ని 15, కొన్ని అట్లా అటు ఇటుగా 1500 అనుకుందాం. ఇంకో 100 సంవత్సరాలు
100 లోపులు అపోస్తలులందరూ చనిపోయాయి. ప్రకటన గ్రంథం రాయబడింది 100 లోపు, 96, 95 లోపులు రాయబడింది అని అంటారు. ఎనీహౌ ప్లాన్ పద్మస్ ద్వీపంలో ప్రకటన గ్రంథం రాశాడు. ప్రకటన గ్రంథంతో ఈ యొక్క బైబిల్ గ్రంథము చివరి గ్రంథం అయిపోయింది. ఆది కాలంతో ప్రారంభ గ్రంథం అయింది. ప్రారంభం నుండి ఆది అంతము, మొదటి వాడు కడపటి వాడు, బిగినింగ్ అండ్ లాస్ట్, ఎండ్, ఫస్ట్ అండ్ లాస్ట్ యేసు క్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తే ప్రధాన యాజకుడు, మంచి యాజకుడు, సరిపోయిన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడిలా కాదు, మందిరములో సేవ చేసే యాజకుడిలా కాదు. బాహ్య సంబంధమైన మందిరాలు దేవుడు మోషేకి భయంకరమైనటువంటి రీతిలో మాట్లాడి నమూనా ఇచ్చాడు. బ్లూ ప్రింట్ God gave to Moses to build the ark and the tent, tabernacle. Praise the Lord. Build up everything. ఆర్క్ కూడా ఎట్లా చేయాలో చెప్పాడు. ప్రత్యక్ష గుడారం ఎట్లా చేయాలో చెప్పాడు. ప్రత్యక్ష గుడారాన్ని, మందసాన్ని అర్థం చేసుకుంటే యేసయ్యని ఇంకా ఎక్కువగా అర్థం చేసుకుంటాం. యేసయ్యకి మహిమ రావాలి. ఈ రాత్రి కాలం స్పీకింగ్ అబౌట్ ద టాబర్నకల్, స్పీకింగ్ అబౌట్ ద ఆర్క్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ద మర్సిఫుల్, మర్సిఫుల్. మన అలాగా కాదండి యేసుక్రీస్తు వాడు, కనికరం కలిగిన వాడు. నాలో కనికరం ఉండకపోవచ్చు, నా భార్యకి నేను సరిపోయిన భర్తగా ఉండలేకపోవచ్చు, నా పిల్లలకి నేను సరిపోయిన తండ్రిలా ఉండలేకపోవచ్చు, సంఘానికి సరిపోయిన పాస్టర్గా ఉండలేకపోవచ్చు, స్నేహితులకి, సన్నిహితులకి, బంధువులకి, రక్త సంబంధులకి, తల్లిదండ్రులకి, నా తల్లిదండ్రులకు సరిపోయిన కుమారుడిగా ఉండలేకపోవచ్చు, మంచి స్నేహితుడిగా ఉండలేకపోవచ్చు, మంచి నైబర్గా ఉండలేకపోవచ్చు. పిల్లరా, సరిపోయిన వాడు కాదు మనం. యేసు ప్రభు సరిపోయిన వాడు, చాలినంత గొప్ప కృపనిచ్చేవాడు. నా కృప నీకు చాలంటే, మై గ్రేస్ ఈజ్ ఇనఫ్. ఇట్స్ ఇనఫ్. ఏం చాలమ్మా? వాట్ ఈస్ ఇనఫ్ నాన్న? కృప. గ్రేస్ ఈజ్ ఇనఫ్. దేవుని దగ్గర, కృపాసనం దగ్గర రావాలండి, కృపామయం దగ్గరకు రావాలి. యేసు క్రీస్తు వారి భూలోకంలోనికి పంపబడినటువంటి దేవుని కుమారుడని చెప్పుకున్నాం మనం. దేవుని దగ్గర పంపబడ్డాడు. మన యాజకుల్లా కాదు, మన పాస్టర్స్ లా కాదు, మన పూజారులా కాదు, మన ఇమామ్స్ లా కాదు, మన ప్రవక్తల్లా కాదు. ఈ లోకంలో ఉన్న మనుషులు నీ దగ్గర ఏదో ఒకటి ఆశిస్తారు, కానీ దేవుని దగ్గర నుండి ఆశించి సేవ చేసేవాడు తక్కువ. We have to expect from God. We have to look to God. We have to, hallelujah, see the heaven to be opened up, pouring out blessings upon us. నేను రోజు అదే చూస్తా. ప్రభువా దీవించండి నాయన, నీ దగ్గర నుండి దీవెన కావాలని అడుగుతాను. నీ జ్ఞానంతో, నీ బుద్ధితో, నీ జ్ఞాపక శక్తితో, నీ తెలివితో, నీ ఆలోచనతో, పరిశుద్ధతతో, పవిత్రతతో, నీతితో, న్యాయంతో, కనికరంతో, దయతో, జాలితో, ఓర్పు, సహనం, ఏది కావాలంటే అది దేవుని దగ్గరికి వెళ్ళి ask God for you, your husband, your wife, your children, your parents, neighbors, friends, everyone. Ask, it shall be given unto you. Praise the Lord. He is the merciful and faithful priest, not like Aaron, not like his sons, not like many priests. ప్రధాన యాజకులు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో కూడా ప్రధాన యాజకులు ఉన్నారు, నేటికి ఉన్నారు. నేటికి చాలా మంది బలులను నమ్ముతారు, బలులు ఇస్తారు. యేసయ్య రాలేదు. మెస్సయా didn't come. They believe that. Many people are believing in it. Jesus is the Lord, holy, merciful, faithful, kindful, compassionate, awesome, powerful, gracious. Jesus is gracious. Believing, coming to Christ and receiving deliverance from every satanic powers, from every sickness, addictions, many addictions. ఎన్నో వ్యసనాలు పిల్లారా. ప్రతి వ్యసనం వెనుక దురాత్మ ఉంటుంది. ప్రతి వ్యసనం అనేది ఏం చేస్తుందంటే నీ గురించి ఆలోచన చేయదు. నీ కుటుంబాన్ని గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, నీ ఇల్లు గురించి,
నీ భవిష్యత్తు గురించి ఆలోచన చేయదు. ఏ వ్యసనం కూడా ఆలోచన చేసి నేను వ్యసనం నడిపిస్తుందా? ఆలోచన చేయండి ఒక్కసారి. ఏదైనా ఏ వ్యసనమైనా ఇంకా నువ్వన్నా ఆలోచన చేస్తావు నీ పిల్లల గురించి. ఒక్కోసారి వ్యసనం ఉన్నా కానీ ఒక్కోసారి త్రాగుబోతు వ్యసనం, జోదు వ్యసనం, వ్యభిచారపు వ్యసనం. వ్యభిచారానికి అలవాటు పడిపోయి ఒక స్త్రీ తన భర్త స్నేహితులతో కలిసిపోయి వ్యభిచారం చేసి ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఇద్దరు అనుకుంటా చేసి తన బిడ్డను చంపుకుంది, తన భర్తను చంపుకుంది. ఈ మధ్య కాలంలో వార్తలో కూడా వచ్చింది. కామంతో, అక్రమ సంబంధంతో అట్లా ఎంతో మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు చెప్పాలంటే కోకొల్లలు. ఆ వ్యసనం చూడలేదు, నీ భవిష్యత్తు గురించి ఆలోచన చేయలే. త్రాగుడికి బానిసలైపోయి ఎంతో మంది ఇళ్ళు అమ్ముకున్నారు, పొలాలు అమ్ముకున్నారు, ఒళ్ళంతా గుల్ల చేసుకున్నారు, పార్ట్స్ అన్ని డ్యామేజ్ చేసుకున్నారు. అవమానం, ప్రతి వ్యసనం వెనకమాల అవమానం ఉంటుంది పిల్లరా. ప్రతి వ్యసనం వెనకమాల బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ప్రతి వ్యసనం వెనకమాల కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. ప్రతి వ్యసనం వెనకమాల త్రోసివేయబడటం ఉంటుంది, హీనంగా చూడబడటం ఉంటుంది. ప్రతి వ్యసనం వెనకమాల. అయినా వ్యసనానికి లోనవుతారు ప్రజలు. వ్యసనాలను విడిపించబడట్లేదు, ఎందుకంటే దాని వెనక దురాత్మ శక్తి ఉంది, దైవాత్మ ఉంది. వ్యసనపు శక్తి నుండి విడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. He is high priest. He can intercede for you because he died, he shed, he wounded. Hallelujah. He gave up, he sacrificed for you and for me on the cross of Calvary. He gave up his life, precious blood shed for you. నేను చదువుకున్నాం కదా రోదనతో ప్రార్థన చేసేటని 5వ అధ్యాయంలో 10వ వచనంలో హెబ్రీ పత్రిక, హెబ్రీ చాప్టర్ 5:10 ప్రార్థన చేశాడు. అండ్ 6 ఆల్సో, 5 ఆల్సో, చాప్టర్ 5, 6, 10 అద్భుతమైనటువంటి మాట చదువుకున్నాను నేను. యేసయ్య నీ కోసం నా కోసం ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు, వేదనతో రోదనతో. మరణమును రక్షించగలిగిన శక్తి గల దేవునికి మానవుడికి ఉన్నప్పుడు మొరపెట్టాడు. పిల్లారా, నీవు నేను మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, స్తుతించాలి, ఆరాధన చేయాలి. యాజకుడు సరిపోయిన వాడు. ప్రత్యక్ష గుడారములో మందస మీద ఉన్న యాజకుడు, ఈ లోక సంబంధమైన యాజకుడు, మరణానికి గురైన యాజకుడు. కానీ యేసు ప్రభు అలాంటి యాజకుడు కాదు. He's not like that priest, like Aaron, like his sons and Levi's. లేవీల యొక్క యాజకత్వం కాదండి, యూదా యాజకత్వం ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది వాగ్దానపు యాజకత్వం. వరుస కూడా, తరం కూడా ఆ యొక్క లేవీ యొక్క వంశంలో నుండి వచ్చే యాజకత్వం మారిపోయింది. స్పెషల్ ఇది ఈ యాజకత్వం. అందుకే నమ్మలే చాలా మంది. అరే ఈ ప్రధాన యాజకుడుగా ఉండాలంటే, బోధకుడిగా ఉండాలంటే మాకులాగా లేవీలో రావాలి కదా ఎక్కువగా అనుకున్నారు అనుకుంటా ఆ దినాల్లో. యూదుల్లో కూడా ఉన్నారు బోధకులు. అయినప్పటికీ ఈయనంత గొప్ప బోధకుడిగా, యాజకత్వం చేసే వ్యక్తిగా, దేవుని దగ్గర నుండి వచ్చిన వ్యక్తి అని చెప్పుకుంటున్నాడు. దేవుని అప్రోచ్ అవ్వటం చెప్పాను కదన్నా, యాజకుడు అప్రోచ్ అవుతూ ఉంటాడు, సమీపిస్తూ ఉంటాడు దేవుణ్ణి. యాజకుడి యొక్క ధర్మం, యాజకుడి యొక్క విధేది ముందు దేవుడిని సమీపించాలి, అప్రోచ్ అవ్వాలి, దేవుడి ముందు కడుక్కోవాలి శుభ్రంగా. తర్వాత ప్రజల కొరకు బలి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. మనుషులను అప్రోచ్ అవ్వటం, సువార్థికులు, టీచర్స్, అపోస్తలులు అని చెప్పుకుంటా ప్రజలను మాయ చేసుకున్న మచ్చిక చేసుకుంటున్నారు. అహరోను కూడా కొన్నిసార్లు అట్లా చేశాడు. ప్రజలు మచ్చిక చేసుకున్నారు, మాయ చేసుకున్నాడు. ప్రజలు చెప్పిన మాట విన్నాడు. మోషే పలకలు ఎత్తేసాడు వాళ్ళ మీద, మాడి మసైపోయారు కొంతమంది. ఏది ప్రజాజ్ఞ పలకలు ఒకసారి మళ్ళా అయ్యాడు. ఉపవాసాలు ఉంటారు 40 రోజులు, రాత్రి పగలు ఉండాలి. ఆ పలకలు తీసుకురావాలంటే, వాక్యం తీసుకురావాలంటే అంత సామాన్యం కాదండి. ఎన్నో ఉపవాసాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఎత్తులు ఎక్కాలి, పెద్ద కొండ ఎక్కాలి వాక్యం తీసుకురావడానికి మీ దగ్గరికి, దేవుని వాక్యం తేవటానికి.
ఎంతో ప్రార్థనా శక్తి కావాలి, బలము కావాలి, ఓపిక కావాలి, సమయం తీసుకోవాలి, దేవుడితో గడపాలి. అలాగే మీరు కూడా ఎవ్రీవన్ నౌడేస్ మనందరూ యాజకులమే, కానీ ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు. సేవ చేయాలి, మందిరంలో సేవ చేయాలి. దేవుడి పిల్లలు, దేవుడి ప్రజల మధ్యలో, దేవుడి ప్రజలే మందిరం. దేవుడిని అంగీకరించిన ప్రతి వ్యక్తి మందిరం. సజీవమైన మందిరాలు, జీవగల మందిరాలు, పరిశుద్ధమైన మందిరాలు. జీవగల యేసయ్యకి, జీవగల దేవునికి, జీవగల దేవుడు ఈజ్ నాట్ డెడ్ గాడ్. చచ్చిన దేవుడు కాదు మన దేవుడు, జీవగల దేవుడు. పరిశుద్ధాత్మతో నింపుతాడు, అగ్నితో నింపుతాడు. నిన్ను మందిరాన్ని నింపేవాడు, ప్రత్యక్ష కూడా నింపేవాడు, అది నా అగ్నితోను మహిమతోను. యేసయ్య మహిమ పరచబడాలి పిల్లారా. మహిమ కలిగిన దేవుడు వస్తాడు మన మధ్యలోనికి, నీ మధ్యలోనికి, నీ హృదయంలోనికి. పరిశుద్ధాత్ముడు యేసయ్యను మహిమపరుస్తాడంట. హల్లెలూయా. నిన్ను నన్ను నడిపించి ఆయన దగ్గరికి, నిన్ను నన్ను బలపరిచి, దీవించి, ఆశీర్వదించి, ఈ రాత్రి కాలంలో ఆశీర్వాదములకు కారకుడైన యేసయ్యను మనం సమీపించుదాం. యేసయ్యను మనం ఆరాధిస్తాం పిల్లారా. ఈ రాత్రి కాలంలో చెప్పబడినటువంటి వాక్యాలు రేపు చదవండి. మీరు నేను చెప్పాను నిర్మాకాండం 25 నుండి 40వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 25 through 40, అండ్ ఆల్సో ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 13 through 22. ఈ అధ్యాయాలన్నీ రేపు చదవాలి. ఈరోజు చదవండి మీరు, ఈరోజు కానీ రేపు కానీ. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పండి నాకు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మందసాన్ని సౌలు పట్టించుకోలేదని ఉంది అక్కడ. మరి దావీదు పట్టించుకున్నాడని, దావీదు తీసుకొని వచ్చాడని, తీసుకొని రావడానికి ఎన్నో ప్రయాసాలు పడ్డాడని, ఆ తర్వాత మందిరం ఏ స్థలంలో ఉంది, మందసం ఏ స్థలంలో ఉంది, మందసాన్ని గురించి మందసం ఏ స్థలంలో ఉంది అనేది కూడా చెబుతా ఉంది. యోధాలో నుండి కిర్యాత్యారీము అనబడిన బాలాలో ఉండెను అనేటువంటి ఒక మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో రేపు దీని గురించి నేను చెబుతాను, ఈరోజు కాదు. ఈరోజు మనం ఆరాధించాలి. కొంచెం సమయం దేవుని స్తుతించుదాం పిల్లారా. హల్లెలూయా. అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని రాసి పెట్టాను, మీకు చెబుతాను. మీకు చెప్పపోయినా, మీకు తెలియకపోయినా, మీరు మర్చిపోయినా అన్ని రాసి పెట్టాను. ఇది ఇప్పుడు రాసి పెట్టింది కానీ నేను ధ్యానం చేస్తా ఉన్నా ఈ రోజు రేపు కానీ, లేకపోతే ఇంకా అనేక సార్లు. ఇది కొన్ని సంవత్సరాలు ఎప్పుడు రాసానంటే దీన్ని నేను 93వ సంవత్సరంలో రాసాను దీన్ని. ఎక్కువగా చాలా విషయాలు అప్పటి నుండి చాలా యాడ్ చేసుకుంటా, రాసుకుంటా. దేవుడు మాట్లాడి చాలా విషయాలు ఉన్నాయి దీని గురించి నేను చెప్పాలంటే. 93వ సంవత్సరంలో ధ్యానం చేసాను దీన్ని ఎక్కువ. అంటే అంతకుముందు ఎప్పుడు 87లో నేను బాగా చదివాను దీని గురించి. 87 నుండి ధ్యానం చేసుకుంటా, అక్కడక్కడ రాసుకుంటా, ఫేర్గా రాసుకుంటా. తర్వాత ఎక్కువగా మంచిగా ఒక ఉన్నతంగా ఒక డైరీలో రాసి పెట్టాను 93లో. 87 నుండి ధ్యానం చేస్తున్నా దీని గురించి నేను. ఈ మందసాన్ని గురించి, ప్రత్యక్ష గుడారాన్ని గురించి, యాజకత్వాల గురించి, యేసు క్రీస్తు పోలికల గురించి. ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు మన యొక్క యాజకుడు పిల్లారా. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మనుషులు గౌరవించుదాం, మందిరాలు గౌరవించుదాం, సంస్థలు గౌరవించుదాం, పాస్టర్లు గౌరవించుదాం, కానీ అందరికి పైన ఉన్నవాడు యేసు ప్రభు అని గుర్తుపెట్టుకుందాం, గుర్తించుదాం. లెట్ us recognize he is above all names, he is above everything, he is above for anyone. Hallelujah, hallelujah. అన్నిటికంటే గొప్పవాడు మన యేసయ్య. అందరికంటే గొప్పవాడు. ఆయన నామం గొప్ప నామం. హెచ్చించబడాలి. యేసయ్య హెచ్చించబడాలి. నీ మందిరంలో, నీ ఇంటిలో, నీ సిటీలో, నీ గ్రామంలో, నీ పట్టణంలో, నీ హృదయంలో, నీ ఇంటిల్లో. ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీ డే యేసయ్య హెచ్చించబడాలి. యేసయ్య గణపతి. The Jesus Christ, the name of Jesus must be glorified in your city, in your house, in your town, in your country, in your doctrine, in your church, in front of your pastor, priest, pope, bishop, right reverends, anyone. Praise the Lord. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళందరి ఎదుట, అన్నిటి ఎదుట, అందరిలో, all in everything must be lifted up the Lord Jesus Christ, the name of Jesus on high. హెచ్చించబడాలి యేసునామం మాత్రమే. మహిమపరచబడాలి యేసునామం మాత్రమే. ఘనపరచబడాలి యేసునామం మాత్రమే. కీర్తించబడాలి యేసునామం మాత్రమే. వర్షిప్ చేయబడాలి యేసునామం మాత్రమే. 87వ సంవత్సరం నేను ధ్యానం చేస్తా ఉన్నాను వీటి మీద. మీరు ఆలోచన ఇప్పుడు కాదు, దాదాపు 33 సంవత్సరాలు
87 నుండి సిన్స్ 1987 I have been meditating about these things, tabernacle, ark of God, priests, and so many sacrifices, comparing with Jesus Christ. Hallelujah. Thank you, Jesus. ఈ రాత్రి కాలంలో ఆరాధించేద్దామా, ప్రార్థన చేద్దామా, దేవుని స్తుతించుదామా, దేవుని ఆరాధించుదామా, మహిమపరుచుదామా, ఆయన్ని ఘనపరుచుదామా, వాక్యానికి స్థానం ఇద్దామా, స్థలం ఇద్దాం, మంచి మనసుతో అంగీకరిద్దామా. సనుగుడద్దు, గొలుగుడద్దు. ఎవరికో గొప్ప చేస్తున్నట్టు నువ్వు పాట పాడితే, ఎవరో మేలు పొందుకున్నట్టు నువ్వు వాక్యం చదివితే, ఎవరో ఏదో గొప్ప అయిపోతున్నట్టు నువ్వు ఆరాధన చేస్తే, నువ్వు వాక్యం ప్రకటిస్తే, నో. ఈ బోధకులు ఉన్నారు చూసే, చాలా మంది గర్విస్తారు అహంకారంతో, విర్రవీగే దుష్టత్వంతో. లక్షల రూపాయలు తీసుకుంటారు వాక్యం చెప్పడానికి. మళ్ళా దానికి అదే కాకుండా ఇక గొప్ప గర్వం, నేనే గొప్ప, నా పాటే, నా ఆరాధనే, నా స్తుతే, నా వాక్యమే, నేనంటే ఏమనుకుంటున్నా. గర్వం తడిసి వేసేసాడు కరోనా తీసుకొచ్చి దేవుడు. ఇప్పుడు ఎవడే గర్వించలేడు. ఇక రాష్ట్రంలో కాదు, అధికారులు కాదు, ప్రెసిడెంట్లే కాదు, భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషి కూడా గర్వించకూడదు. దేవునికే మహిమ, ప్రైజ్ ది లార్డ్. దేవునికే ఘనత, యేసయ్యకే మహిమ. నన్ను మహిమపరచును. నువ్వు మహిమపరచలేదా? పరిశుద్ధాత్మ నీలో లేడు. పరిశుద్ధాత్మ ఉంటే యేసయ్య నామాన్నే మహిమపరుస్తాడు. యేసయ్య నామం మహిమపరచట్లేదంటే పరిశుద్ధాత్ముడు లేడు, అగ్ని లేదు, అభిషేకం లేదు, ప్రతిష్టత లేదు, ప్రభావం లేదు, ప్రసన్నత లేదు. నువ్వు మనుషుడి ద్వారా ఎన్నుకోబడ్డావు, సమస్య ద్వారా ఎన్నుకోబడ్డావు. లోక సంబంధమైనటువంటి రీతిలో శరీరాశ, నేత్రాశ, జీవటము నీలో ఉంది. ఆత్మ లేదు నీలో. దేవుని ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికే మహిమనివ్వాలి, ఘనతనివ్వాలి. నువ్వు ఎంత, నీ ఆరాధన ఎంత, నీ స్తుతి అంతా, నువ్వు ఏంటి గొప్ప. నువ్వు నీకంటే ముందు ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులు మంచి పునాది చేసి వెళ్ళారు, అద్భుతమైన సేవ చేసి వెళ్ళారు. ఒక 2-3 సంవత్సరాలు సేవ చేయగానే విర్రవీగిపోతున్నారు కొంతమంది. మహానుడు 10 సంవత్సరాలు సేవలు ఉంటారు కొంతమంది. ఎంత గర్విస్తారు, ఎంత అహంకారం ఉంటుందో. మహిమంతా వాళ్ళకే కావాలంటారు. నన్నే పొగడాలి, నన్నే కనపరచాలి, నా పాటలే పాడాలి, నా వాక్యమే వినాలి, నన్నే హెచ్చించాలి. ఎక్కడికి వెళ్ళినా నా పేరే, నా వాల్ పోస్టర్స్, నా కట్అవుట్లే కనపడాలి. ప్రతి టీవీ ఛానల్లో నా బొమ్మే కనపడాలి, నా స్వరమే వినపడాలి అంటాడు ఒక అతను. ఏమైపోయింది ఇప్పుడు? స్టాప్, ఎక్కడికక్కడ కీప్ క్వైట్ అని అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య నామం కనపరచబడుతున్నా, మహిమపరచబడుతున్నా, స్తుతించబడుతున్నా, కొనియాడబడుతున్నా, కీర్తించబడుతున్నా. కీర్తించాలండి ఆయన్ని. యేసయ్య కీర్తిస్తే నువ్వు ఎలాగైనా అనుకున్నా నో ప్రాబ్లం. దేవుని స్తోత్రం. మహిమంతా నీవు ఎట్లా, నా మహిమ నేను ఎవరికి ఇవ్వను అన్నాడు కదా యేసయ్య దేవుడు. నా మహిమ నేను ఐ విల్ నాట్ గివ్ to anyone my glory. Hallelujah. దేవుని మహిమ దేవునికి ఇవ్వాలండి. లాజరు చూడటానికి వచ్చారు, చచ్చిపోయినోడు తిరిగి లేచి సమాధిలో 4 దినాలు ఉండని. మంచిదే, చూడటానికి వచ్చారు కానీ మహిమపరచడానికి కాదు. చాలా మంది ఇట్లా బోధిస్తారు. మహిమ అనేది యేసయ్యకే రావాలి, యేసయ్యకే రావాలి మహిమ. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే యేసయ్య మహిమపరుస్తాడు, నడిపిస్తాడు, మహిమపరచడానికి బోధిస్తాడు, నీకు తెలియజేస్తాడు, బలపరుస్తాడు. లెట్ us glorify the name of Jesus. Praise the Lord. Hallelujah.
రాత్రి కాలంలో వాక్యమైనటువంటి యేసయ్య మన మధ్యలో కనపరచబడాలి పిల్లారా. వాక్యమైనటువంటి యేసయ్య, వాక్యము ఎక్కడ ఉంది? మంచి నేలలో విత్తబడినటువంటి విత్తనం లాగుండా. ప్రధాన యాజకుడు, మంచి యాజకుడు, గొప్ప యాజకుడు, కనికరమును నమ్మకమును కలిగినటువంటి యాజకుడు, సరిపోయిన యాజకుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైనటువంటి యాజకుడు మనకున్నారు. ఆయనే వాక్యమైనటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను సెలవిచ్చినటువంటి వాక్యము ఈ రాత్రి కాలంలో మన మధ్యలో సంచరిస్తూ ఉన్నటువంటి దేవుడు. వాక్యమైనటువంటి యేసయ్యను ఆరాధించటానికి, నీ జీవితంలో ఆయనకు మహిమనివ్వటానికి ఏముంది నీ దగ్గర? తగ్గింపు కలిగిన హృదయము, కనికరముతో నింపబడిన హృదయం, విశ్వాసంతో నింపబడిన హృదయం, ప్రేమతో నింపబడిన హృదయం, నిష్కపటముతోను నిష్కళంకమైనటువంటి దేవునితో నింపబడిన హృదయం, దేవుని సన్నిధితో నింపబడిన హృదయం. అతి పరిశుద్ధమైనటువంటి దేవుడు ఈ రాత్రి కాలంలో మనం ఆయన అప్రోచ్ అవుతున్నాం. హల్లెలూయా. ప్రధాన యాజకుడు సరిపోయిన వాడు ఈ రాత్రి కాలంలో మార్చబడటానికి, విడిపించబడటానికి హల్లెలూయా ఆయన దగ్గరికి వద్దాం. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకమైన సమయం కొరకు వందనాలు. ఈ రాత్రి అద్భుతాలు నీ జీవితంలో చేయబోతున్నాడు యేసయ్య. గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. విడుదల నీకు కలగబోతా ఉంది. వ్యసనము నుండి విడుదల, చెడు నుండి విడుదల, దుష్ట శక్తి నుండి విడుదల, ప్రతి విధమైనటువంటి నీ హృదయములో, నీ తలంపులో నీకు ఇష్టం లేకపోయినా నేను వేధిస్తున్న తలంపులు, ఆలోచనలు, ఇష్టాలు, కోరికలు, తుచ్చమైనవి, నీచమైనవి, evil thoughts, evil desires, lustful things, and every addiction of evil be destroyed in Jesus' name. నాశనం చేసే శక్తి యేసయ్యలో. there is power in the name of Jesus to break the chain and set you free in Jesus' name. యేసయ్య నామములో విడుదల కలుగును గాక, అద్భుతం కలుగును గాక, స్వస్థత కలుగును గాక, ప్రతి గుండె ఇప్పుడే తాకబడును గాక, ప్రతి హృదయంలో నీతి విత్తబడును గాక, ప్రతి హృదయంలో పరిశుద్ధత విత్తనం విత్తబడును గాక, ప్రతి హృదయంలో జాలి విత్తనం విత్తబడును గాక, కనికర విత్తనం విత్తబడును గాక, ఆరాధన ఆత్మ విత్తనం విత్తబడును గాక. దేవునికి మహిమ చెల్లించడానికి, పాడటానికి, కీర్తించడానికి, స్తుతించడానికి, బైబిల్ చదవటానికి, బైబిల్ ధ్యానం చేయటానికి, దేవుని వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకోవటానికి తగినటువంటి ప్రభువా స్థలం అనేటువంటి నాయన హృదయము సిద్ధపరచబడును గాక. దేవుని విత్తనం విత్తబడటానికి యేసునామములో మంచి మనస్సుతో వాక్యమును అంగీకరించుదురు గాక ప్రభువా. శ్రేష్టమైనటువంటి వాక్యమును ప్రభువా, జీవగల వాక్యాన్ని, శక్తివంతమైన వాక్యాన్ని, బండలు బద్దలు చేసి శుద్ధి వంటి వాక్యాన్ని, అగ్ని వంటి వాక్యమును ప్రభువా, నేల వంటిది, పాల వంటిది, ఓ చుంటు తెల్ల కంటే మధురమైనది, బంగారం కంటే, వెండి కంటే, మేలు బంగారం కంటే కోరదగినది నీ వాక్యం నాయన. వాక్యాన్ని పట్టి బాగు చేయు దేవుడు, స్వస్థపరచు దేవుడు, వాక్యం ద్వారా పవిత్రపరచు దేవుడు, శుద్ధీకరించు దేవుడు నాయన. ఈ రాత్రి కాలం ప్రతి బిడ్డను శుద్ధి చేయండి, బలపరచండి, అగ్నితో నింపండి. ఫిల్ దెమ్ లార్డ్ విత్ ద ఫైర్, 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 fire of the Holy Spirit. Hallelujah. Let your people be filled with the fire of the Holy Spirit. అగ్ని ఉండాలి ప్రభువా. చెత్త కాల్చివేయబడాలి, మస్ట్ కాలిపోవాలి నాయన. కొలిమిలో బంగారము కాలుతూ ఉండగా మస్ట్ ఎలాగ కరిగిపోయిందో, మేము విశ్వాస జీవితంలో శ్రమలు, నిందలు, అవమానాలు, హింసలు, ఉపద్రవాలు, నిందలు, ఎన్నో రీతులుగా hardships, God, persecutions, trials, so many temptations, God. Jesus, purify us, Lord, with the fire of God, midst of them. All these, God, trials and temptations, midst of them, God, purify us in the fire.
fire of the Holy Spirit. In the fire of the Holy Spirit. In the fire of the God. Hallelujah. మేము శుద్ధి చేయబడతాము గాక, బలం పొందుతాము గాక, ప్రార్థనా శక్తితో నింపబడతాము గాక, దేవుని స్తుతితో నింపబడతాము గాక, స్తుతితో, స్తోత్రాలతో, వందనాలతో, కృతజ్ఞతలతో ఇష్టముగా సేవించే ఆత్మతో సంతోషముగా నాయన స్తుతి పాడే ఆత్మతో నింపబడతాము గాక. నీకు పాడాలి ప్రభువా, నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను గణపరచాలి. We want to live for you, worship you, sing songs for you. Hallelujah. Make a melody for you and make a melody by the instruments for you, God. అంత ఆశ, అంత ఇష్టము, కోరిక, తపన మా దేశంలో, మా రాష్ట్రంలో కలుగును గాక. యూత్ లేవనెత్తబడుదురు గాక. పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, స్తుతి పాడేవారు, స్తోత్రాలు నాయనానికి చెల్లించేవారు, వందనాలు చెప్పేవారు, బైబిల్ చదివేవారు, పాటలు పాడటమే కాకుండా నాయన ఆరాధన చేసేవారు, ప్రభువా తండ్రి వాక్యం ప్రకటించేవారు, అనేక సైన్య సమూహం లేవనెత్తబడును గాక ఈ దినాల్లో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లేపబడుదురు గాక నా దేశం అంతటా. యవనస్తులు లేపబడుదురు గాక, చిన్నలు లేపబడుదురు గాక, పెద్దలు లేపబడుదురు గాక, వృద్ధులు లేపబడుదురు గాక, వృద్ధాప్యములు కూడా నాయన ఖర్జూరపు వృక్షములాగా తండ్రి మొవ్వవేయుదురు గాక, నాయన బలము పొందుదురు గాక, చిగురించుదురు గాక. నీ కొరకు ఎదురు చూచువారు యవ్వన బలముతో పక్షిరాజు వలె పైకి ఎగురుదురు గాక. హల్లెలూయా. వృద్ధాప్యంలో కూడా రోగముతో ఉన్న, బాధతో ఉన్న, దిగులుతో ఉన్న, ఆర్థిక పరమైన ఊబిలో కూరుకుపోయినా నీవు లేవనెత్తు దేవుడు తండ్రి. లేపుతావు, విడిపిస్తావు, ఆశీర్వదిస్తావు, పోషిస్తావు, సమకూరుస్తావు, సహాయం చేస్తావు, దర్శిస్తావు, దర్శనమిచ్చి రక్షిస్తావు నాయనా. నిరీక్షణతో నింపుతావు తండ్రి, విశ్వాసంతో, ధైర్యంతో, బలంతో నింపుతావు తండ్రి. నన్ను నింపేవలాగా. You filled me, Lord. You gave me encouragement. You filled me with the fire of God, with the satisfaction of God. Oh, hallelujah. I have received, God, so many things from you. నేను ఎన్నో రీతిలుగా నేను దీవించబడ్డాను నాయన. ఈ జీవితం నీది ప్రభువా. నేను బ్రతికున్నానంటే, జీవంతో ఉన్నానంటే, ఆరాధిస్తున్నానంటే, స్తుతిస్తున్నానంటే, మనిషిగా ఈ భూమి మీద దేహంలో ఉన్నానంటే నీవే కారణం నాయన. యాక్సిడెంట్ నుండి తప్పించిన దేవుడు, మరణాపాయం నుండి, హత్య, ప్రభా భయంకర ఆత్మహత్య ప్రేరణ నుండి తప్పించిన దేవుడు, దుష్ట శక్తుల నుండి, దురాత్మ శక్తుల నుండి, మనుషుల గాలముల నుండి, ప్రభా మాయోపాయాలు, చిక్కుల నుండి నాయనా తండ్రి, మనుషుల యొక్క ప్రభా తండ్రి ఉపాయాలు, అపాయాలు, భయంకరమైనటువంటి నాయన రీతిలో నన్ను ఇరికించి, నన్ను ప్రభువా గాయపరిచి, నాశనం చేసి, పాడు చేసి, చంపివేయాలని చూసిన దుష్ట సాతాను క్రూరమైన ఆత్మ నుండి, సింహపు బోనులో నుండి, నోటిలో నుండి విడిపించిన దేవుడు, జగటగల దొంగ ఊపిలో నుండి, సముద్రపు నట్ట సముద్రములో నుండి పడవేసిన నాయనా సముద్రపు అట్టడుగులో నుండి నన్ను పైకెత్తిన దేవుడు తండ్రి. హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి. కారు మేఘాలు నన్ను ఆవరించి ఉన్నప్పటికీ ప్రభువా, మేఘం వలె సాక్ష్యమే కాదు నాయన, శ్రమలు కూడా నన్ను ఆవరించి ఉన్నాయి నాయన. అలాంటి సమయంలో కూడా నన్ను దీవించిన దేవుడు, శ్రమలో విడిపించిన దేవుడు. రాత్రి నా ప్రియులు, నా ప్రియ స్నేహితుడు, సన్నిహితుడు, నా ప్రియ సహోదరి, సహోదరుడు, నీ రక్తమ చేత కడగబడిన ప్రతి బిడ్డ నీకు మొరపెడుతూ ఉండగా వారి మొరని వింటావు తండ్రి. పక్షపాతి కాదు నాయన, విడిపిస్తావు. విడిపించటానికి, రక్షించటానికి, పోషించటానికి, సహాయం చేయటానికి, ఆదుకోవటానికి గర్వంగా ప్రభా నీలో ప్రభా, లోకముల శరీరంలో కాదు, మన అతిశయం గుర్రముల్లో కాదు, రథాల్లో కాదు. గుర్రాలు రథాలు అతిశయిస్తున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామములు అతిశయించుదాం. ఇశ్రాయేలీల సైన్యములకు దావీదులాగా యుద్ధాన్ని జయించే వీరులుగా చేసే దేవుడు నాయన. రోషము కలిగిన వారికి చేసే దేవుడు. ఈ రాత్రి నీ బిడ్డలు విడిపించబడుదురు గాక, పోషించబడుదురు గాక, సహాయం దొరుకును గాక. భూమంతటిని దీవించండి. భూమి మీద ఉన్న 750 కోట్ల మంది, 230 పైన దేశాలు, దేశము, ప్రతి పల్లె, ప్రతి ఒక్క నాయన పట్టణము దీవించబడిన గాక.
గృహము దీవించబడును గాక. మాకు తోడుగా ఉండి మాతో ఉన్న ప్రతి బిడ్డ నాయన లైవ్ స్ట్రీమ్లో ప్రభువా ఈ యొక్క తండ్రి సమయంలో ఆరాధిస్తున్న బిడ్డ వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి జీవితాలు దీవించబడుదురు గాక. విడుదల కలుగును గాక. పిల్లల జీవితాల్లో, వారి జీవితాల్లో ప్రతి శ్రమ నుండి విడుదల, ప్రతి విధమైన శ్రమలో బలము దొరుకును గాక. శ్రమను ఎదిరించి జయించే శక్తితో, బలముతో, అభిషేకంతో, అధికారంతో, అగ్నితో నింపబడుదురు గాక. ఇప్పుడే కాల్చివేయబడును గాక. దురాత్మ శక్తులు, దైవ శక్తులు, సాతాను శక్తులు, చీకటి శక్తులు, అపవిత్రాత్మ, చెడ్డ శక్తులన్నీ కూడా వ్యసనపు ఆత్మలను నాశనం చేయబడును గాక. మహిమ, ఘనత, ప్రభావాన్ని చేస్తున్నాను తండ్రి. మమ్మల్ని మా దినాన్ని దీవిస్తున్నందుకు, పొడిగిస్తున్నందుకు, దీవించి ఆశ్రయించి మేలు చేస్తున్నారు కాబట్టి రేపటి దినము కూడా నీలో ఆనందించడానికి, నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాను. ఈ దిన మహిమ, ఘనత, ప్రభావాన్ని నీకే చేస్తూ స్తుతించి ఆరాధిస్తున్నాను. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుడి ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు సదాకాలం మన కుటుంబాలకు, మన జీవితాలకు తోడై ఉండి భూమి మీద ఉన్నటువంటి దేవునికి ఇష్టమైన వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రాలు. అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి కూడా ప్రభువుని ఆరాధించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చిన దేవుని స్తుతిస్తూ రేపటి దినం కూడా ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడదాం. ఈ దినమే. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గుడ్ నైట్ అండ్ గుడ్ డే. God bless you and your families. Praise the Lord. See you tomorrow.